గణపురం మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రంగసముద్రం చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గణపురం మండలంలో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతుల కల్పన లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఉదయం పూట కూడా ఎక్కువగా ఉండడం వలన ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా ఏర్పాటు చేయవలసిన కనీస వసతులైన టెంట్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కనీసం ప్రాథమిక చికిత్స కొరకు వైద్య సిబ్బంది కూడా లేకపోవడంతో కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వయసు అర్హత లేకున్నా ఉపాధి హామీ కార్డులో ఒకరికి బదులు మరొకరు ఇక్కడ పనులు చేస్తున్నప్పటికీ ఇట్టి పనులను పర్యవేక్షిస్తున్న అధికారి చూసి చూడనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఉపాధి హామీ పనుల గురించి పర్యవేక్షణ అధికారి కొండాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా 2 రోజులుగానే ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందని, ఉపాధి హామీ కూలీలకు త్వరలోనే కనీస వసతులను కల్పిస్తామన్నారు. కొండాపూర్ గ్రామ పంచాయతీ, నా పేరు సైని రమేష్ కుమార్, గ్రామ కార్యదర్శిని. ప్రతిరోజు 200 పై లేబర్ వస్తున్నారు. ప్రతిరోజు ఈ కొండాపూర్లో రంగసముద్రంలో పనిచేస్తున్నారు. ఎంఐ ట్యాంక్లో, ఫిష్ ఫండ్లో కూడా చేస్తున్నారు వర్క్స్. దాదాపుగా ఇది 8వ వారము. ప్రతిరోజు వాళ్ళకు 250, 300కు 250 పై చిలుకు పడుతున్నది. వర్క్ బాగా చేస్తున్నారు. ఫిబ్రవరి 15 వరకు మాత్రమే అమౌంట్ పడింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పడుతుంది అంటున్నారు. రోజు వీళ్ళకు ఓఆర్ఎస్ పాకెట్లు, మెడికల్ వాళ్ళ సబ్ సెంటర్ నుంచి ఇస్తున్నారు. వాళ్ళు వాటర్ ప్రొవైడ్ కూడా చేస్తున్నాము. గ్రీన్ షేడ్ నెట్ కూడా వేస్తున్నాము. మరి ఇది ఎక్కడ కనబడతలేదు కదా, అంటే ఈరోజు ఇది కొత్తగా కాబట్టి నిన్న ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేస్తారు.